భద్రాచలం ఎంట్రన్స్ గేట్ ఎంటర్ అవుతున్నాం. భద్రాచలం ఎంట్రన్స్ అయినాం. మహబూబ్ నగర్ నుంచి 8 hours పట్టింది ఇక్కడికి రావడానికి. ఇప్పుడు గోదావరి నది మీద ప్రయాణం చేస్తున్నాం. పైన తర్వాత భద్రాచలం చేరుకున్న తర్వాత నది పూర్తిగా చూసి నదిలో స్నానం, గోదావరి నదిలో స్నానాలు ఆచరించి దేవుని దర్శనం. బ్రిడ్జ్ 3 కిలోమీటర్లు ఉంటుంది ఈ గోదావరి బ్రిడ్జ్. ఇది గోదావరి నదిలో వచ్చినాం కానీ గోదావరి నది నీరు చాలా తక్కువ ఉన్నాయి, జనాలు కూడా తక్కువనే ఉన్నారు. ఈ బోటు వాళ్ళు ఇక్కడ నుంచి అవతలి ఒడ్డుకు బోటు తీసుకొని పోతామని అనౌన్స్ చేస్తున్నారు. స్నానాలు చేసి దేవుని దర్శనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ టెంకాయలు ఇవ్వడానికి ఇక్కడ అన్ని కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చాలా ఆనందంగా కిరణాలు నీళ్ళ మీద రిఫ్రెష్మెంట్ అయ్యి చాలా బాగా ఉంది, చూడడానికి అందంగా ఉంది. ఇక్కడ చూడవచ్చు. కొల్లాపూర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణం 6 hours ఏ విధంగా ఉందో ఈ భద్రాచలం నుంచి కూడా బోటు జర్నీ ఉంది. ఇప్పుడు గోదావరి నదిలో నీళ్ళు లేనందుకు ట్రిప్పును కూడా ఆపేసిండ్రు. ఇక్కడ నుంచి కూడా 5 hours ఇక్కడ నుంచి పోయి శ్రీశైలం డ్యామ్ కింద ఆగుతుంది. ఇక్కడ నుంచి కూడా సేమ్ బోట్ జర్నీ కూడా బాగుంటుంది. మళ్ళీ మనకు వర్షాలు పడి నీళ్లు గోదావరి నది వరద పొంగినప్పుడు మళ్ళీ ఆ ట్రిప్ స్టార్ట్ అవుతుందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ప్రయాణం చేయడానికి లోతు తక్కువ ఉంది. జనాలు ఒడ్డుకు తీసుకొని పోయి చేయడానికి 50 రూపాయలు బోటు ప్రయాణంకు 50 రూపాయలు. అవతల ఒడ్డు స్నానం చేయించుకొని మళ్ళీ ఇతలకి తీసుకొని మెట్ల దగ్గర వచ్చి ఇచ్చి పెడతారు. ఇప్పుడే స్నానం అయిపోయింది, దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత గుడిలోని ఏమేమి ఉన్నాయో అవి కూడా వివరంగా దర్శనం. గుడి దర్శనానికి 9 గంటల వరకు, ఈవినింగ్ సాయంకాలం 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఇది ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి. దారి గుంటూ వెళ్ళే విధంగా మనం చూద్దాము. మేము ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చాము. దర్శనానికి కూడా బయలుదేరుతున్నాము. దర్శనానికి వెళ్తున్నాము. మాట్లాడుతున్నాడు ఇట్లా మొత్తం కవర్ చేయలేదు. మొత్తం స్టాల్ చేసి స్వామివారి దర్శనానికి బయలుదేరినాము. దర్శనం చేసుకున్న తర్వాత లోపల ఏ విధంగా ఉంటున్నాయి, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత ద్వారా పెట్టుకుంటాం. కిందగా నడిచేది రాదు కదా. ఇది ఎంట్రీ టికెట్ దారి చెక్కలు పోయి
ముందల ఎంట్రన్స్ ముందుగా హనుమంతుని దర్శనం. ఎంట్రన్స్ లోపల ముందు కుడి భాగం వైపు ఆంజనేయుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం నుంచి ఇక్కడ నుంచి ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. ఫోన్ అలా ఉండదు లోపల కాబట్టి ఇక్కడ నుంచి చూసి నుంచి లోపల విశేషాలు ఏమున్నాయో తిరిగి మనం వీడియోలో తెలుసుకుందాం. దేవాలయంలో భగవత్ రామానుజ వారి సన్నిధి. ఇక్కడ ఈ ఫోటో ఇక్కడ ఉంది. ఇటు ముని సన్నిధి వరాకాల. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన పైన నుంచి ఇది బయటి భాగము. ఇక్కడ గోశాల పక్కన గోశాల ఉంది. గోవులు ఉన్నాయి. ఇక్కడ గోవులకు గడ్డి కూడా వేస్తున్నారు. గడ్డికి 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది చెల్లించి అక్కడ ఇక్కడే ఆవులకు మేత కూడా వేయవచ్చు. ఇక్కడ అమ్ముతారు. చుట్టుపక్కల మొత్తం ఉంది గోశాల. స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. స్వామివారిని బయటకి కళ్యాణ మండపంలో తీసుకొని వెళ్తుంది. శంకు చక్రాదులు చక్రాలు వెంబడి తీసుకొని వెళ్తున్నారు. పూజానంతరము మళ్ళీ ఊరేగింపు జరుగుతుంది. టైం అయితే 9 అవుతుంది. మేమైతే బయటికి వచ్చాం ఫుడ్ తినేసి. సో బయట అయితే రూమ్ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. నార్మల్ రూమ్ అయితే వచ్చేసి మనకి 1500 పర్ రూమ్ వస్తుంది. అండ్ మనకి ఏసీ వచ్చేసి 2000 చెప్తున్నారు. మళ్ళీ మేము ఫుడ్ తినేసేసి బయట మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. టెంపుల్ దగ్గర నుంచి అవుట్లుక్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ 9 అవుతుంది. బ్యాక్ అనమాట. మొత్తం టెంపుల్ మొత్తం పైన ఉంటుంది. అండ్ ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇవి వచ్చి లోపలికి వచ్చే ప్రతి వెహికల్కి 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. 24 అవర్స్ అనమాట. అండ్ ఇటు నుంచి లోపలికి వెళ్ళి అటు నుంచి ఎంట్రన్స్ లోపలికి అట్లా పైకి వెళ్ళి
అండ్ అటు నుంచి వెళ్ళి మనకు కనిపించిన అది మనకి లోపల గర్భగుడి. అండ్ అది అయిపోయిన తర్వాత అటు నుంచి ముందరికి వెళ్తే లోపల హనుమాన్ ఉంటుంది లోపల ఇటు సైడ్. అండ్ అక్కడ నుంచి వెళ్ళి మనకు దర్శనం అయిపోయిన తర్వాత అటు నుంచి కిందికి దారి ఉంటుంది. అండ్ ఇంకా ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే మనకి ఒక లిఫ్ట్ అనేది కూడా అరేంజ్ చేశారు పైనుంచి కిందాక. సో మనకి ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ అనేది పర్ణశాలకి వెళ్తాము. పర్ణశాల వీడియో మళ్ళీ నెక్స్ట్ వేరే దాంట్లో వస్తుంది. ఇది భద్రాచలం వీడియో. ఇది మీకు నచ్చిందని సాధ్యమైనంత వరకు లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి సాధ్యమైనంత బయటకు తీసి అప్లోడ్ చేస్తున్నాము. గోదావరి నది కూడా అది కూడా చేసాము, బ్రిడ్జ్ కూడా చేయించాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు పర్ణశాల వెళ్ళి అక్కడ కూడా వీడియో చేస్తాను సాధ్యమైనంత వరకు. అది కూడా మీకు